మొర్దెకైని ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయాలని పథకరచన చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి, దేవుడు రేపు వాడు వస్తున్నాడు, నువ్వు లేరా అహస్వేరోషు, నువ్వులే, నేను నిద్రపోతానులే, నిద్ర పట్టకుండా చేసి వాళ్ళు లేచి కూర్చొని, అరే నిద్ర పట్టట్లేదురా, సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా, డాన్సర్లు మీ పనులు ఎప్పుంటారా, ఏమన్నా తాగుతారా, వద్దురా పోయి తాగుద్ది కావట్లేదు, సరే అన్న ఫ్లూట్లో మ్యూజిక్లో పిలిమి వద్దురా పోండిరా, నేను సిద్ధపడను పోండి, సరే ఏమొద్దు అంటారు, మరి ఎట్లా సార్ ఎవరు నా నాట్యకత్తలు, వద్దు సార్ వద్దు వద్దు పో పో పో, మరి ఎవరు ఏమొద్దురా, రాజ్యపు సమాచార గ్రంథం అన్నాను. ఈజాము రాజ్యపు సమాచార గ్రంథం నాకు ఇప్పుడు తోసింది తేవాయి, ఎప్పుడైతే నేను చదువుతుందే తెచ్చి ఓపెన్ చేస్తే మొర్దెకై సంగతి కనపడింది. నా మీద విషప్రయోగం చేసి నన్ను చంపకోనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మొర్దెకై, అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా, వానికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగాడు. చూడండి, రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఏజావును లేపి మొర్దెకై గురించి ఆలోచించేటట్టు చేశాడు. చూడండి, తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో. నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు, నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడు. నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా, నీ దృష్టి ఒక్కటే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి ఉండు, అంతే. ఆయన చూసుకుంటాడు, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో ఆయనే మాట్లాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మొర్దెకై వచ్చి మాట్లాడా, దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడా? కమ్మగా శుభ్రంగా నాకు తెలిసి నిద్రపోతుండాలి మొర్దెకై, నిద్రపోతుండాల. మొర్దెకై నిద్రపోతున్నాడు, అసలోడే నిద్రపోతున్నాడు. ముగ్గురు మేలుకున్నారు. మొర్దెకై నాశనం చేయాలన్న హామాన్ మేలుకున్నాడు. హామాన్ గారు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడని దేవుడు మేలుకున్నాడు. మేలుకొని అహస్వేరోషు మేలుకునేటట్టు చేశాడు. ఇట్లా మనకు తెలియకుండా మన వెనక మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు, ఎన్నిసార్లు కాపాడుకున్నాడో ఎవరు గుర్తించగలరు? మన వెనక జరిగే కుట్రలు, ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో, మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో, మన మీదకి వచ్చిన అపవిత్రాత్మలు ఎన్నిటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా సోదరి? నీ మీద జరిగిన కుట్రలు, ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో. నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాడు, గుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో. ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియవు. మరి ఇంత తంతు జరుగుతుంది, శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు మొర్దెకై. ఆ మొర్దెకై కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు. ఆడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు, మొర్దెకైని ఉరిదీస్తాను సార్ అని అడగటానికి వచ్చాడు. వాడు అల్లంత దూరాన్ని ఉండగానే, రావయ్యా హామాన్ రా, భలే టయానికి వచ్చావు, రాజు ఘనపరచని అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబోయా అన్నాడు. వీడు అనుకున్నాడు, ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా, మనల్ని కాక ఇంకెవళ్ళే రాజు కనపరిచేదని వీడి ఫీల్ అయ్యి, ఆడు ఆల్రెడీ దేవుడు పనిచేస్తున్నాడు అతని బ్రెయిన్లో అవతల. రాజు ఘనపరచని అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి, రాజు అశ్వం మీద ఎక్కించి, రాజవస్త్రాలు తొడిగించి, రాజ్యములో ఊరేగించి, వీడికి ఏమేం కోరికలు ఉన్నాయని చెప్పాడు ఈ హామాన్. వెంటనే రాజు అన్నాడు, నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి చేయిపో అన్నాడు. 50 మూరలు ఉరికొయ్య చేయించి దాని మీద మొర్దెకైని చంపాలని వచ్చినాడు. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కించి, రాజవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి చూరేగిస్తున్నాడు. చేస్తాడు అట్లా దేవుడు, తలకిందులు చేస్తాడు అవసరం అయితే. అంతే, తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు. ఆయన న్యాయవంతుడు, 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 రోషము గలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరచకమానని చెప్పిన దేవుడు ఆయన. ఏవా ఎంత కష్టపడుతున్నావు దేవుని కోసం, ఆయన చూస్తా వదిలిపెడతాడు, మర్చిపోతాడా?
అంత ప్రయాసపడుతున్నావు, అదంతా రాసుకోడు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని తిప్పలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావో, నీకు ఉందో లేదో, తింటున్నావో తింటలేదో, నిద్రపోతున్నావో పోవట్లేదు, ఇంకెన్ని ఆలోచిస్తున్నావో దేవుని కోసం, ఇంకెంత సాధించాలని ఇన్ని కలలుగా అంటున్నావో, ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు 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 అని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలీదా? తెలుసా తెలీదా? మరి ఎట్లా మర్చిపోతాడు? నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కొట్టుకుంటున్న సంగతి దేవుడు ఎరుగును. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కలలుగంటున్న సంగతులు దేవుడు ఎరుగును. దేవుని కార్యాల కోసం తపన పడుతున్న, ఆరాట పడుతూ నీ గుండె నువ్వు నిద్రపోతున్నా గుండె కొట్టుకుంటున్న తీరును దేవుడు గుర్తెరుగును. ఆయన నేస్తుడు కాదు. నీ ప్రయాసను చూస్తూ ఉంటాడు. పడు పడు పడు, ఎంత పడతావు పడు, నా విషయమై నువ్వు ఎంత ప్రయాసపడగలవో పడు, అన్నిటికీ తగిన ఫలితం.